కొన్ని టీమ్స్ మ్యాచెస్ మాత్రమే గెలుస్తాయి. కొన్ని టీమ్స్ మ్యాచెస్ గెలవడానికే ఫైట్ చేస్తాయి. కానీ కొన్ని టీమ్స్ ఉంటే టీ20 హిస్టరీ మొత్తాన్ని మార్చేసే టీమ్స్. అదే మనం ఎంతగానో ప్రేమించే ఆరెంజ్ ఆర్మీ. ఇది స్టోరీ కాదు, ఇదొక రెవల్యూషన్. జీరో నుంచి స్టార్ట్ అయ్యి వరల్డ్ నెంబర్ 1 టీమ్గా ఉంది అదే ఆరెంజ్ ఆర్మీ. వెల్కమ్ టు ది రైజ్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోకి వెళ్లే ముందు ఈ వీడియోలో మీకైతే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నా. ఈ వీడియో ఓవరాల్ ఎస్ఆర్ఎస్ టీం యొక్క సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓవరాల్ ఎస్ఆర్ఎస్ టీం తరపున ఏ ప్లేయర్ హైయెస్ట్ రన్స్ కొట్టాడు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. కరెక్ట్గా కామెంట్ చేసిన నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా రీసెంట్ గా లాస్ట్ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చా. ఎస్ఆర్ఎస్ టీం యొక్క సక్సెస్, ముంబై ఇండియన్స్ యొక్క డౌన్ ఫాల్, ఆర్సీబీ కంటిన్యూగా 2 times ఛాంపియన్స్ అవడానికి అండ్ ఫైనల్ గా సిఎస్కే టీం యొక్క ఫెయిల్యూర్ గురించి ఈ 4 teams లో ఏ టీం గురించి ఫుల్ వీడియో చేయాలని అడిగితే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అందరూ ఎస్ఆర్హెచ్ గురించి ఫస్ట్ వీడియో చేయమావా అని అడిగారు. అందుకే ఈ వీడియోలో ఎస్ఆర్ఎస్ టీం గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ వీడియో ఏ టీం గురించి రావాలో కామెంట్ చేయండి. ఆ టీమ్స్ గురించి కూడా ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఎస్ఆర్ఎస్ టీం యొక్క సక్సెస్ జర్నీ. కొన్ని టీమ్స్ ఉంటే స్టార్ట్ అవడానికి ముందే నాయిస్ తో కాదు సైలెన్స్ తో స్టార్ట్ అవుతాయి. అండ్ కొన్ని టీమ్స్ ఉంటే గెలవడానికి కోసమే ఆడతాయి. మరి కొన్ని టీమ్స్ హిస్టరీ క్రియేట్ చేయడానికి ఆడతాయి. అదే సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ పేరు ఈ జనరేషన్ లో వింటే ఫియర్ క్రియేట్ చేస్తుంది. ప్రతి ఒక్క టీం కి ఈ టీం అంటే భయపడాల్సి వస్తుంది. కానీ కొన్ని ఫేసెస్ లో సేమ్ నేమ్, సేమ్ టీమ్, సేమ్ మేనేజ్మెంట్. కానీ క్లారిటీ అయితే ఒకటే, ఈ టీంతో ఆడితే ఈజీగా 2 points వస్తాయి. అలాంటి టీం ఇది. మరి 2024కి ముందు ఈ టీం జర్నీ ఎలా ఉండేది? 2024కి ముందు ఈ టీంతో ఆడాలంటే ప్రతి ఒక్క టీం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. 2 points వస్తే ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా సంబరపడేవాళ్ళు. అలాంటి టీం సన్ రైజర్స్ హైదరాబాద్. అలా అని ఈ టీం అంత చీప్ గా తీయకండి. 2016లో అగైనెస్ట్ ఆర్సీబీతో ఛాంపియన్స్ అండ్ 2018లో ఫైనల్స్ కి వెళ్ళిన టీం. ఇంకా మాట్లాడుకోవాలంటే గ్రేట్ ప్లేయర్స్ అందరూ ఈ టీంలో ఆడిన వాళ్ళే. కానీ కొన్ని ఫేజెస్ లో చాలా దారుణంగా ఫెయిల్ అయిందని చెప్పాలి ఈ టీం. మెయిన్ గా 2021, 2022 అండ్ 2023 ఈ కంటిన్యూస్ 3 years లో ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్ లో సెలెక్ట్ కాని టీం అదే ఎస్ఆర్ఎస్. మరి ఇంత ఫెయిల్యూర్ లో కూడా ఇంత సక్సెస్ ఎలా వచ్చింది? దానికి మేనేజ్మెంట్ ఏం చేసింది? టీమ్ కి కొత్తగా వచ్చిన హెడ్ కోచ్ ఎలాంటి ప్లానింగ్స్ తో వచ్చాడు? టీమ్ ప్లేయర్స్ మధ్య ఎలాంటి బాండింగ్ ఉంది? ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చూద్దాం ఈ వీడియోలో. మరి ఈ సక్సెస్ మొత్తం తెలుసుకోవాలంటే మనం ముందుగా 2023 యొక్క ఎండింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఆర్ఎస్ టీం ఆ ఇయర్ కూడా ఒక ఘోరంగా ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. కానీ అదే 2023 సీజన్ లో ఎస్ఆర్ఎస్ కి ఒక వేకప్ కాల్ గా అయింది. లాసెస్, కన్ఫ్యూజన్, రాంగ్ కాంబినేషన్స్. టీంలో ఉన్న టాలెంట్ గురించి మాట్లాడుకోవాలంటే అన్ని టీంలో కన్నా బెస్ట్ టాలెంట్ అండ్ బెస్ట్ కాంబినేషన్స్ అండ్ బెస్ట్ ప్లేయర్స్ అయితే ఈ టీంలో ఉన్నారు. కానీ ఏం మిస్ అవుతుందంటే ఒక డైరెక్షన్ లేదు. అప్పుడే మేనేజ్మెంట్ ఒక బిగ్ డిసిజన్ తీసుకుంది. ఇలా సేఫ్ గేమ్ ఆడితే T20s లో గెలవడం కాదు, T20 చరిత్రలోనే మనం ఉండేవని క్లారిటీ తెచ్చుకున్నారు. కంప్లీట్ రీబిల్డ్ చేయాలని ప్లాన్ చేశారు అండ్ సక్సెస్ అయ్యారు. మరి అందులో నుంచి పుట్టిందే ఫియర్లెస్ క్రికెట్, న్యూ మైండ్ సెట్. ఎస్ఆర్హెచ్ మళ్ళీ పుట్టడం స్టార్ట్ అయింది అక్కడే. మరి అలాంటి ప్లానింగ్స్ వచ్చి మరి 2024 సీజన్ లో ఏం చేశారని చూసుకుంటే 2024 అనేది ఎస్ఆర్ఎస్ టీమ్ కి అండ్ ఓవరాల్ T20 ఫార్మాట్ కి ఇది ఒక రీబిల్డ్ అండ్ రీబర్త్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మెయిన్ గా ఎస్ఆర్ఎస్ టీమ్ కి ఇది ఒక జస్ట్ సీజన్ మాత్రమే కాదు, ఐడెంటిటీ రీబిల్డ్. ఓపెనింగ్ లో అభిషేక్ శర్మ ఎలాంగ్ విత్ ట్రావిస్ హెడ్ ఇద్దరు కలిసి ఐపీఎల్ లోనే మోస్ట్ డేంజరస్ ఓపెనింగ్ పేర్ గా అయిపోయారు. ఫస్ట్ బాల్ నుంచి అటాక్, అపోజిషన్స్ కి ఆలోచించుకునే టైం కూడా లేదు. పవర్ ప్లే అంటే ఎస్ఆర్ఎస్ డామినేషన్ అని ఆ సీజన్ ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఆ ముందు సీజన్ వరకు పవర్ ప్లే అంటే ఒక 50 లేదంటే 60 ఆర్ లేదంటే మాక్సిమం 70+ రన్స్ వస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సింది. కానీ 2024లో ఎస్ఆర్ఎస్ డామినేషన్ చూశాక ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ సీజన్ ఆపోజిట్ టీమ్స్ ఏ టీమైనా అవని మినిమం 90 runs కొట్టకుండా అస్సలు ఉండేవాళ్ళు కాదు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. అలాంటి డామినేషన్ చూపించారు పవర్ ప్లేస్ లోనే. అప్పుడే స్టార్ట్ అయింది ఫ్యాన్స్ కి ఒక ఫీలింగ్, ఇది కదా మన ఎస్ఆర్ఎస్ టీం అంటే మళ్ళీ పుట్టింది. ఇలాంటి మ్యాచెస్ కోసం చాలా సంవత్సరాలుగా చాలా మంది ఫ్యాన్స్ మొత్తం వెయిట్ చేశాం. ఫైనల్లీ ఎస్ఆర్ఎస్ టీం మళ్ళీ రీబిల్డ్ చేసుకుంది అదే సీజన్. ప్రతి ఒక్క మ్యాచెస్ గెలుస్తున్నారు. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే వే ఆఫ్ ప్లేయింగ్ చేంజ్ అయింది. మెయిన్గా ఎస్ఆర్ఎస్ టీం బ్యాటింగ్ లైనప్ కన్నా బౌలింగ్ లైనప్ ఎంత స్ట్రాంగ్ ఉందో మనందరికీ తెలుసు బిఫోర్ 2024. కానీ ఎప్పుడైతే ఎస్ఆర్ఎస్ మైండ్ సెట్ చేంజ్ అయిందో ఎస్ఆర్ఎస్ టీంలో అందరూ పవర్ హిట్టర్స్ అయిపోయారు. ఫియర్లెస్ బ్యాటింగ్, అగ్రెసివ్ మైండ్ సెట్ అండ్ ఆపోనెంట్స్ ప్లాన్ చేసి ప్రతి ఒక్క ప్లాన్ ఫెయిల్ అయ్యేది. ఎస్ఆర్హెచ్ అన్ప్రిడిక్టబుల్ గా ఉంది. ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ ని అవుట్ చేయాలంటే వాళ్ళకి ఎలాంటి ఆప్షన్ దొరకట్లేదు. మరి ఇవన్నిటికి ముందు ఎస్ఆర్హెచ్ సక్సెస్ అవడానికి అండ్ వాళ్ళ బ్రాండ్ వాల్యూ కూడా ఎంతో ఇంపార్టెంట్ గా మారిందంటే బిఫోర్ 2024 ఎస్ఆర్హెచ్ బ్రాండ్ వాల్యూ వింటే జస్ట్ షాక్ అవ్వాల్సింది. జస్ట్ 50 million crores మాత్రమే. ఎప్పుడైతే వాళ్ళ మైండ్ సెట్ ని మార్చుకున్నారో ఆ ఇంపాక్ట్ మొత్తం గ్రౌండ్ లోనే మాత్రమే ఉండిపోలే, బ్రాండ్ వాల్యూ కూడా ఎక్స్ప్లోడ్ అయింది. 50 millions నుండి 154 millions గా మారింది. ఇంకా వాళ్ళ హైక్ గురించి మాట్లాడుకుంటే 74% గ్రోత్ అంట. ఇది హిస్టరీలోనే వన్ ఆఫ్ ది గ్రేట్ గ్రోత్ అని చెప్పాలి ఓవరాల్ అన్ని క్రికెట్ ఫ్రాంచైజీస్ నుంచి. ఇది జస్ట్ నెంబర్ కాదు, ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ కి ప్రూఫ్ అని ప్రతి ఒక్కరు అక్కడే అర్థం చేసుకోవాలి. మరి ఇంత స్ట్రాంగ్ సీజన్ కంప్లీట్ అయినాక ఫైనల్ వరకు వెళ్ళింది ఎస్ఆర్హెచ్ టీం. ఈ ఫైనల్లో మరి ఎస్ఆర్హెచ్ టీం గెలిచిందంటే లేదు,
దానికి మెయిన్ కారణం వాళ్ళ మైండ్ సెట్. మరి ఫైనల్కి వెళ్ళి అలాంటి ఫియర్లెస్ బ్యాటింగ్ ఆడలేకపోవడం, ప్రతి ఒక్క ప్లేయర్స్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ సీజన్ నుంచి మళ్ళీ ఎస్ఆర్ఎస్ టీం నార్మల్ క్రికెట్ ఆడతారని అందరూ అనుకున్నారు. ఈ ఫియర్లెస్ బ్యాటింగ్ అయితే ఎప్పుడు చేంజ్ అయ్యేదని ఫిక్స్ అయ్యింది ఎస్ఆర్ఎస్ టీం. ఓడిపోయినా అలానే ఓడిపోతాం, గెలిచిన అలాంటి ఫియర్లెస్ బ్యాటింగ్ తో మాత్రమే గెలుస్తారని ఫిక్స్ అయ్యారు. మరి 2025 లో మళ్ళీ అదే స్ట్రాంగ్ టీమ్ తో వచ్చిందండి. ఇక్కడ ఒక బిగ్ లాస్ అయిందని చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీం. అదే మెగా ఆక్షన్. మెగా ఆక్షన్ కారణంగా వాళ్ళ టీం మెయిన్ ప్లేయర్స్ లైక్ భువనేశ్వర్ కుమార్, నటరాజన్, మార్కో ఎన్సన్ ఇలాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరినీ వదిలేసుకోవచ్చింది. మెగా ఆక్షన్ లో ఈ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ లైక్ మహమ్మద్ షమి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్ ఇలాంటి ఫియర్లెస్ ప్లేయర్స్ అయితే తీసుకున్నారు మళ్ళా. మరి 2025 లో వాళ్ళ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్ఎస్ టీం 2025 లో ఒక టీం లాగా రాలే, ఒక సిస్టమ్ లాగా మారింది. ప్రతి ప్లేయర్ కి క్లారిటీ, రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి, ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ స్టెబిలిటీగా అయింది. ఇంకా మెయిన్ గా ఈ సీజన్ లో అపోజిషన్స్ కి ప్రాబ్లం ఏంటంటే ఎస్ఆర్ఎస్ టీం ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టమైంది. ప్రతిసారి బ్యాటింగ్ డామినేషన్స్ ఉంటే బౌలింగ్ డామినేషన్ చాలా వరకు తగ్గాయని చెప్పాలి ఇదే సీజన్. ఈ మెగా ఆక్షన్ వల్ల వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ లైక్ భువనేశ్వర్ కుమార్, నటరాజన్ లేకపోవడంతో బౌలింగ్ లో చాలా చేంజెస్ వచ్చాయి. మొహమ్మద్ షమి ఫామ్ లో లేకపోవడం, తన ఇంజరీస్ వల్ల తన క్విక్ బౌలింగ్ మిస్ అవడం ఎస్ఆర్ఎస్ టీం కి మెయిన్ ప్రాబ్లం గా మారిపోయింది. కానీ ప్యాట్ కమిన్స్ మాత్రం తనైతే మోర్ దాన్ 100% ప్రతి ఒక్క మ్యాచెస్ లో ఎఫర్ట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇదే సీజన్ లో ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్ అవుతాడికి ఎస్ఆర్ఎస్ టీం దగ్గర నుంచి అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ రాలే. కానీ సెకండ్ హాఫ్ లో అనుకున్న కాంబినేషన్స్ అన్ని సెట్ చేయడం, మొహమ్మద్ షమిని బయట పెట్టడం అండ్ కొన్ని డొమెస్టిక్ ప్లేయర్స్ తో మ్యాచెస్ ఆడడం స్టార్ట్ చేశారు. అప్పుడు ప్యాట్ కమిన్స్ కి క్లారిటీ వచ్చింది అండ్ మ్యాచెస్ గెలవడం స్టార్ట్ అయ్యారు. కంప్లీట్ టీం పర్ఫార్మెన్స్ లాస్ట్ లో చాలా మ్యాచెస్ గెలిచినా ఈ సీజన్ క్వాలిఫై అవ్వడం కష్టమైంది. కానీ ఓవరాల్ సీజన్ కంప్లీట్ అవుతాడికి ఫ్యాన్స్ కి అయితే కాన్ఫిడెన్స్ పెరిగింది. మన టీం చాలా స్ట్రాంగ్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకా గుడ్ కంబ్యాక్ ఇస్తారని ఫిక్స్ అయ్యారు. మరి అదే సీజన్ 2026 ది డామినేషన్ ఎరా. ఇంకా 2026 ఐపీఎల్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఎక్కువగా పెరిగాయి. ఎందుకంటే టీం మొత్తంలో చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ లైక్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్, ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, ఇషాన్ మలింగ ఇలా ఓవరాల్ గా ప్రతి ఒక్క వరల్డ్ నుంచి బెస్ట్ ప్లేయర్స్ తో ఈ టీం కాంబినేషన్స్ బాగా సెట్ అయ్యాయి. మనం ముందుగానే మాట్లాడుకున్నట్టు 2025 లో మనం ఏమైనా మిస్ అయ్యామంటే ఎస్ఆర్ఎస్ టీం బౌలింగ్ యూనిట్. ఆ బౌలింగ్ యూనిట్ చాలా వీక్ గా ఉందని మనకు క్లారిటీ వచ్చింది. మరి 2026 లో మరి ఆప్షన్ లో బెస్ట్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ని తెచ్చుకుంటారా, స్పిన్ డిపార్ట్మెంట్ ని పెంచుకుంటారా, ఎక్స్పీరియన్స్ బౌలర్ ఎవరు వస్తారని ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఎదురు చూసాం. కానీ ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఆప్షన్ చూసాక ప్రతి ఒక్క ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్ సెట్ చేసుకోవడానికైనా ఒక్క ఎక్స్పీరియన్స్ బౌలర్ కూడా తీసుకోవాలి ఆప్షన్ లో. కానీ మెయిన్ గా ఇక్కడ ప్రతి ఒక్క ఫ్యాన్ అండ్ ప్రతి ఒక్క అఫీషియల్స్ కూడా చాలా మంది తిట్టారని చెప్పాలి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ని, ఇలాంటి ప్లేయర్స్ ని కొంటారని. కానీ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కి క్లారిటీ అయితే చాలా క్లారిటీగా కనిపించింది. అక్కడ ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేశారు, ఆ ప్లాన్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. యంగ్ టాలెంట్ ని పిక్ చేశారు, ఎక్స్పీరియన్స్ ని రిటైన్ చేశారు. ఈ టూ కాంబినేషన్స్ తో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ క్రియేట్ చేశామని వాళ్ళు ఫీల్ అయ్యారు. మరి ఆ యంగ్స్టర్స్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారని చాలా మంది చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు 2026 గేమ్స్ కోసం. మరి అలా స్టార్ట్ అయింది 2026 ఎస్ఆర్ఎస్ టీం యొక్క జర్నీ. మరి 2026 లో ఏమైందని మాట్లాడుకునే ముందు కానీ మెయిన్ గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్ఆర్ఎస్ టీం ఇంత సక్సెస్ కావడానికి కోచ్ ఇంపాక్ట్ చాలా ఉంది. ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ కోచ్ కి అయితే చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఇంకా మెయిన్ గా మాట్లాడుకోవాలంటే హెడ్ కోచ్ డానియల్ విటోరీ వన్ ఆఫ్ ది గ్రేట్ కోచ్ గా ఉన్నాడని చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీమ్ కి. ఇప్పటి వరకు ఛాంపియన్స్ గా గెలిపించకపోయినా బిఫోర్ 2024 లో ఉన్న టీం అండ్ ఆఫ్టర్ 2024 టీమ్ లో చాలా డిఫరెన్స్ క్రియేట్ చేశాడు. టీమ్ ని ట్రాన్స్ఫార్మ్ చేశాడు, ప్లేయర్ కి ఫ్రీడమ్ ఇచ్చాడు, ప్రెజర్ సిచ్యువేషన్స్ లో వాళ్ళ వెనకాల ఉండి కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేశాడు. ఎస్ఆర్ఎస్ టీం బిగ్గెస్ట్ స్ట్రెంత్ అంటే మైండ్ సెట్ అని క్లారిటీ ఇచ్చాడు. మరి దీంతో పాటు అదే ఆస్ట్రేలియన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్ గా రెస్పాన్సిబిలిటీని తీసుకోవడమే కాదు, ప్రతి ఒక్క ఫ్యాన్స్ రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకున్నాడు. మరి ఐపీఎల్ 2026 సీజన్ స్టార్ట్ అవ్వక ముందే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. ప్యాట్ కమిన్స్ ఇంజరీ వల్ల తన ఫస్ట్ 7 మ్యాచెస్ ఆడడానికి క్లారిటీ. సో ఇక్కడ క్యాప్టెన్స్ ఎవరికి ఇస్తారంటే ఇషాన్ కిషన్ కి అయితే డైరెక్ట్ గా ఎస్ఆర్ఎస్ టీం క్యాప్టెన్సీ ఇచ్చింది. మరి ఇక్కడ కూడా ఎస్ఆర్ఎస్ టీం కి స్ట్రగుల్స్ వచ్చాయని చెప్పాలి. ఈ ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీ లో ఫస్ట్ 4 మ్యాచెస్ లో జస్ట్ సింగిల్ విక్టరీ మాత్రమే ఉంది. ఇక్కడ నుంచి కంబ్యాక్ ఇవ్వగలరా? ఈ సీజన్ కూడా వన్ ఆఫ్ ది వరస్ట్ సీజన్ గా మారుతుందా ఎస్ఆర్ఎస్ టీం? కానీ చాలా డౌట్స్ ఉన్నాయి. కానీ ఇషాన్ కిషన్ ఇవన్నీ పట్టించుకోలేదు. తన అగ్రెషన్, ఇంటెంట్ ప్లస్ డొమెస్టిక్ ప్లేయర్స్ అనేది ఎలా ఆడిపించుకోవాలో క్లారిటీగా ఉంది. వీళ్ళందరితో ఎక్సలెంట్ గేమ్స్ ఆడిపించుకుంటూ నెక్స్ట్ 5 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ కంటిన్యూగా గెలిచిన టీం ఎస్ఆర్ఎస్ టీం. ఆఫ్టర్ 7 మ్యాచెస్ ప్యాట్ కమిన్స్ బ్యాక్ టు కెప్టెన్సీ. ప్యాట్ కమిన్స్ రావడంతో టీం ఇంకా స్ట్రాంగ్ అయింది. బౌలింగ్ డిపార్ట్మెంట్, అటు సైడ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్, ఓవరాల్ గా టీం కాంబినేషన్స్ మొత్తం సెట్ అయ్యి టీం ఓవరాల్ గా సక్సెస్ అవడం స్టార్ట్ అయింది. ఇంకా డైరెక్ట్ గా లీగ్ మ్యాచెస్ కంప్లీట్ అవుతానికి ఎస్ఆర్ఎస్ టీం క్వాలిఫై అయిపోయింది. మెయిన్ గా ఈ ఆక్షన్ కి ముందు ఎస్ఆర్ఎస్ టీం కి బౌలింగ్ లేదన్న వాళ్ళే ప్రతి ఒక్కరు ఎస్ఆర్ఎస్ బౌలింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందో పొగిడారు. ఈ ఒక్క పాయింట్ చాలు ఎస్ఆర్ఎస్ టీం ఈ ఓవరాల్ ఐపీఎల్ లో ఎంత సక్సెస్ అయిందో తెలుసుకోవడానికి. ఇంకా ఫైనల్ గా ప్లేఆఫ్స్ లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క టీం అండ్ ప్రతి ఒక్క ఫ్యాన్స్ అందరూ భయపడ్డారు ఎక్కడ ఎస్ఆర్ఎస్ టీం ప్రతి ఒక్కరిని ఈజీగా డామినేట్ చేస్తుందని. కానీ అనుకున్న విధంగా స్టోరీ మొత్తం చేంజ్ అయింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఎస్ఆర్ఎస్ వర్సెస్ ఆర్ఆర్ కి ఒక 15 ఇయర్స్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ తన ఎక్స్ట్రాడినరీ నాక్ తో మ్యాచ్ ను వన్ సైడ్ చేశాడు. బట్ అప్పటికే ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్ మోర్ దాన్ 100% ఎఫర్ట్స్ ఇచ్చిన మ్యాచ్ అయితే గెలవలేకపోయారు. ఇది ఒక ఎమోషనల్ హార్ట్ బ్రేక్ అని చెప్పాలి ప్రతి ఒక్క ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ కి. కానీ ఈ ఓవరాల్ 3 ఇయర్స్ మొత్తం చూసాక కూడా ఒకటి క్లారిటీ, ఎస్ఆర్ఎస్ టీమ్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ నెంబర్ 1 టీమ్ ఇన్ T20s. ఓవరాల్ వీడియో చేశాక మీకేమనిపిస్తుంది?
ఎస్ఆర్ఎస్ టీం ఎంత స్ట్రాంగ్గా మారడానికి ఇంకేమైనా కొన్ని కారణాలు ఉన్నాయా, లేదంటే మేమేమైనా మిస్ అయ్యామా కింద కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నా, గుర్తుపెట్టుకోండి, ఎస్ఆర్ఎస్ టీంని ఎప్పుడూ అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అంటే కంబ్యాక్, ఎస్ఆర్హెచ్ అంటే ఫియర్లెస్ అండ్ ఎస్ఆర్హెచ్ అంటే డామినేషన్. 50 మిలియన్ బ్రాండ్ వాల్యూ నుండి వరల్డ్ నెంబర్ 1 టీమ్గా మారింది ఎస్ఆర్హెచ్ టీం. ఇది జర్నీ కాదు, ఇది జస్ట్ ఒక వార్నింగ్. జై ఎస్ఆర్హెచ్ ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్.